సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలకు 33,000 కోట్ల ఎల్ఐసి సొమ్ము బదిలీ అయిందన్న వాషింగ్టన్ పోస్ట్ కథనంపై దుమారం చెలరేగుతోంది. ప్రజల కష్టార్జితాన్ని అదానికి ఎలా అప్పగిస్తారని కాంగ్రెస్ నిలదీస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ఎల్ఐసి ఖండించింది. పెట్టుబడి నిర్ణయాలను ఎవరూ ప్రభావితం చేయలేదని, తాము స్వతంత్రంగానే నిర్ణయం తీసుకున్నామని వాదిస్తోంది. అదానీ గ్రూప్ సంస్థలు మరో వివాదంలో చిక్కుకున్నాయి. చెల్లింపుల సంక్షోభంలో ఇరుక్కున్న అదానీ సంస్థలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిసి ఎల్ఐసిని 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించేందుకు ఒప్పించాయని వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం రాసింది. తమనెవరూ ప్రభావితం చేయలేదని, స్వతంత్రంగానే పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నామని ఎల్ఐసి ఖండించినప్పటికీ వాషింగ్టన్ పోస్ట్ కథనం తీవ్ర దుమారం సృష్టించింది. అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారంటూ 2023లో హిండెన్బర్గ్ చేసిన ఆరోపణ ఆ కంపెనీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. అమెరికా కంపెనీల తరఫున భారతదేశంలో రాజకీయ నాయకులకు లంచాలిచ్చారని స్వయంగా అమెరికా న్యాయశాఖ ధృవీకరించిన ఘటనతో 2024లో అదానీ గ్రూప్ మరోసారి ఒడిదుడుకులకు లోనైంది. ఇలాంటి తరుణంలో తాజాగా కష్టాల్లో ఉన్న అదానికి అండగా నిలిచి క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. తమకు అవసరమైన మొత్తం సొమ్ము ఎల్ఐసి నుంచి సేకరిస్తున్నట్లు గత మే నెలలో అదానీ ప్రకటించినప్పుడే విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని అభివర్ణించాయి. అదానీ గ్రూప్లోని 2 సంస్థల్లో $3.4 బిలియన్ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. పాలసీదారుల సేవింగ్స్ను దుర్వినియోగం చేశారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్కు ప్రయోజనం చేకూర్చడం కోసం సామాన్య పౌరుల జీవితకాల పొదుపు సొమ్మును మళ్లించారంటూ విమర్శించింది. ఎల్ఐసితో అదానీ గ్రూప్లో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని ఆరోపించింది. దీనిపై పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. 2025 మే నెలలో వివిధ అదానీ గ్రూప్ కంపెనీల్లో సుమారు 33,000 కోట్ల రూపాయల ఎల్ఐసి నిధులను పెట్టుబడి పెట్టేందుకు భారత అధికారులు ప్రతిపాదన రూపొందించినట్లు పలు అంతర్గత పత్రాలు వివరిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ లేఖ రాశారు. వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ఎల్ఐసి ఖండించింది. తమ పెట్టుబడి నిర్ణయాలను ఎవరూ ప్రభావితం చేయలేదని, తాము స్వతంత్రంగానే తమ విధి విధానాలకు లోబడి నిర్ణయం తీసుకున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. తమ నిర్ణయాల్లో ఆర్థిక శాఖ కానీ ఇతర ఏ సంస్థల జోక్యం లేదని స్పష్టం చేసింది. $3.9 బిలియన్ పెట్టుబడి ప్రతిపాదన పత్రం ఏమీ కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఎల్ఐసిల మధ్య చర్చకు రాలేదని చెప్పింది. 41 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్ఐసి 351 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని, దాని మొత్తం పెట్టుబడుల్లో అదానీలో పెట్టిన మొత్తం 2% మాత్రమే అని, ఇండియాలో 500 అగ్రశ్రేణి కంపెనీల విలువ గత 10 ఏళ్లలో 10 రెట్లు పెరిగిందని ఎల్ఐసి గుర్తు చేసింది.